హీరోయిన్స్ పై కూడా కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పై కేసు నమోదు అయిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ పై కూడా కేసు నమోదైంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? ఇప్పటికే బెట్టింగ్ యాప్ల పైన ఇటు సైబరాబాద్ పోలీసులు కావచ్చు, హైదరాబాద్ పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతరత్ర సోషల్ మీడియాలో ఎక్కువగా ఈ పోస్టింగ్లు పెడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలా మంది సినీ ప్రముఖులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వారు బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు పొంది ఆర్థికంగా వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు అనేది ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్లు ఇప్పటికే నిధి అగర్వాల్ కావచ్చు, తర్వాత ప్రణీత, వీరిద్దరూ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారు. ముఖ్యంగా దాదాపు 25 నుంచి 30 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ చాలామందిని బెట్టింగ్లు పెట్టే విధంగా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మరోవైపు మంచు లక్ష్మి కూడా దాదాపు 5-6 బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లు ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం కొన్ని పోస్టింగ్ల ద్వారా గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు, ముఖ్యంగా పంజాగుట్ట పోలీసులు కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరిని విచారణకు పిలిచి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఆర్థికంగా లబ్ధి పొంది ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసింటే ఖచ్చితంగా వాళ్ళపైన బిఎన్ఎస్ చట్టం కింద అరెస్టులు కూడా కొనసాగుతాయనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇందులో వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృతా చౌదరి, తర్వాత నాయిని పావనీలపై కూడా వీళ్ళు బిగ్ బాస్లో ఉన్నారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకున్నటువంటి ఫేమ్ను వాళ్ళు బెట్టింగ్ యాప్ యాజమాన్యాలు కూడా వాళ్ళు ఈ ప్రమోట్ చేయాలని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించడం జరిగింది. మియాపూర్ పోలీసులు దాదాపు 25 మందిని ప్రముఖులపైన కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది.